అక్కడ శ్మశానంలో దహనం అయిపోతుంటే గరుడ పురాణంలో ఉండే విషయం అండి. దహనం అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? పంచప్రాణాలు పోవు. మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది. 4 ఉంటాయి, దేహంలో ఉంటాయి. ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు, చెయ్యొచ్చు, పర్వాలేదు. సాధారణంగా జరగదు కానీ అవకాశం ఉంది. పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది. పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి, వేరే చోట మంచం నుంచి దించి అక్కడ 2వ ప్రాణం పోతుంది. దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా 3 ఉంటాయి. 3వ ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా? శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది. అప్పుడే 4, 5 కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంటే. అప్పుడు ఆ 3 ప్రాణాలకి అర్థం అవుతుంది, కాలిపోతుంది, ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని 3 వాయువులు బయటికి ఎడతాయి. ఒక వాయువు బయట నిలబడి అనుకుంటుంది, ఇదేమిటి నా శరీరం దహనం అయిపోతుంది, నాకు ఆ వేడి తెలియట్లేదు, అది కాలిపోతుంది.